ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన క్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాం. బాగున్నారా? ఎలా ఉన్నారు? ఈరోజు కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారా? బైబిల్ చదువుకున్నారా? మరి ప్రార్థనతో జీవితాన్ని ప్రారంభించారా? ఎప్పుడైతే మనము ప్రభువుతో ప్రారంభిస్తామో ఆ దినము ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ఈరోజు మనము ధ్యాన భాగములో యేసు ప్రభు జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. ఒకసారి యేసు ప్రభువు వారు విశ్రాంతి దినాన ఒక అద్భుతాన్ని జరిగించారు. అక్కడున్న మతాధికారులు, పెద్దలు, శాస్త్రులు, పరిచయులు విమర్శించడం ప్రారంభించారు. ఆ విమర్శనాన్ని గుర్తించిన ప్రభు ఒక సందర్భాన్ని, ఒక మాటను తెలియచేశారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఇలా అన్నది: నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు. సో శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర పండితులే కానీ వారు ప్రభు మాట వినటం లేదు, ఆయన మాటలు పట్టించుకోవటం లేదు, ఆయన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచటం లేదు. అందుకు ప్రభు చెప్తున్నాడు, ఎవరైతే నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము గలవారు. అంతేకాదు, వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు అన్నారు. ఈ మాటలు బాగా అర్థం చేసుకుందాం. ఇక్కడ 3 విషయాలు చెబుతున్నాడు. నిత్య జీవము గలవారు, తీర్పులోనికి రారు, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. ఎవరు నిత్య జీవము గలవారు? ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన దేవుని కుమారుడని, నా పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేశారని ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము గలవారు. అలాంటి వారికి ఏమి లేదంట? తీర్పు లేదు, తీర్పు లేదు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచరో వారికి తీర్పు ఉంది. వారు చేసిన పాపాలన్నిటికీ ఒక రోజు న్యాయసింహాసనం ముందు నిలబడే రోజు ఉన్నది, అక్కడ శిక్ష ఉన్నది. అయితే ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డారో వారికి తీర్పు లేదు. మరణము నుండి జీవములోనికి దాటారు, డైరెక్ట్గా ప్రభు సన్నిధికి వెళ్తారు. నిత్యత్వములో పరిశుద్ధులతో కలిసి ఉండే గొప్ప భాగ్యము దొరుకుతుంది. వారు మరణములోనికి రాక జీవములోనికి దాటి ఉన్నారు. వారికి ఇక మరణము లేదు. ఒకవేళ బ్రతికి ఉన్నారనుకోండి, విశ్వాసం ఉంచి బ్రతికిన వారు ప్రభు వస్తే మరణాన్ని రుచి చూడకుండా మహిమ శరీరంతో నిత్యత్వానికి దేవుని కలుసుకోవడానికి వెళ్తారు. ఒకవేళ చనిపోయిన వారు కూడా ప్రభు వచ్చినప్పుడు వారి ఆత్మలో మరుక్షణమే ప్రభువుతో కలుసుకోవటానికి వెళ్తారు. విశ్వాసం ఉంచకుండా చనిపోతే వారు పాతాళములో ఉంటారు, వేదనలో ఉంటారు, దుఃఖములో ఉంటారు. ప్రభు వచ్చినా వారి పరిశుద్ధులతో ఎత్తబడరు, ప్రభువును కలుసుకోలేరు. ఒకరోజు వేయాల పాలన అయిన తర్వాత తీర్పు ఉంటుంది. ఆ తీర్పు తీర్చిన తర్వాత వారు నరకానికి వెళ్తారు. రక్షణ పొందిన వారికి ఎంత గొప్ప భాగ్యము! క్రీస్తు కొరకును పడే శ్రమలు, బాధలన్నిటికీ ఒకరోజు బహుమానం ఉన్నది. ప్రభు యొక్క రాజ్యములో ఆయన ఇచ్చే గొప్ప బహుమానం అందుకుంటావు, మహిమలో ప్రవేశిస్తావు. నీకు తీర్పు లేదు. నిత్య జీవము గలవాడై నిత్యత్వములో ప్రభువుతో పరిశుద్ధులతో గొప్పగా ఆనందించే ఆ ధన్యతను, ఆ భాగ్యాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. అందుకే క్రమం తప్పకుండా దేవుని మందిరానికి రండి, వాక్యాన్ని వినండి, దేవునితో సహవాసం చేయండి. ప్రభు కొరకు మీ సమయాన్ని, మీ ద్రవ్యమును, మీ శక్తిని వెచ్చించండి. నువ్వు చేసిన ప్రతిదానికి ఒకరోజు పరలోకంలో బహుమానం అందుకుంటావు. పౌలు గారు అన్నాడు, మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు. ఆ గొప్ప బహుమానం అందుకోవటానికి మళ్ళీ మనం సిద్ధపరచుకుంటూ ఈ విశ్వాస యాత్రను సాగించినట్టయితే ప్రభు చెప్పినట్టుగా మీరు జీవములోనికి దాటిన వారు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదనంటూ రక్షించబడి నువ్వు ఎంత ధన్యుడువు. నువ్వు జీవములోనికి దాటిన వ్యక్తివి, మరణములో నుంచి జీవములోనికి వచ్చావు. అట్టి శ్రేష్టమైన కృపలో సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.